బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు కేసీఆర్. అయితే ఆ విచారణ ముగిసింది. 50 నిమిషాల పాటు కూడా విచారణ కొనసాగినట్లుగా మనకి అప్డేట్ అందుతూ ఉంది. కేసీఆర్ ను 115వ సాక్షిగా పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. అయితే పలు డాక్యుమెంట్స్ ని కేసీఆర్ అక్కడ ఇచ్చినట్లుగా మనకి సమాచారం అందుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారీ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారీ, ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద బీఆర్కే భవన్ నుంచి ఆయన బయటికి రావడం, అలాగే కార్ ఎక్కడం, అభివాదం చేయడం కూడా చూస్తున్నాము. అసలు విచారణ ఏ విధంగా సాగింది అండ్ చాలా ఎర్లీగా అయిపోయినట్టు అనిపిస్తోంది. సుమారు 50 నిమిషాల పాటు ఈ విచారణ కొనసాగింది. ప్రస్తుతం విచారణ ముగిసిన తర్వాత ఆయన బయటికి వెళ్తున్నారు. విచారణ ప్రారంభం కావడానికంటే ముందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలంతా కూడా బీఆర్కే భవన్ దగ్గరికి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా వచ్చారు. కాబట్టి ఆ విచారణ ముగిసిన తర్వాత కార్యకర్తలు అలాగే పార్టీ నాయకులకి అభివాదం చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ ఇప్పటివరకు మనం చూసాం. అయితే మొత్తం 50 నిమిషాల పాటు ఈ విచారణ కొనసాగింది. కార్యకర్తలకు అభివాదం చేసిన తర్వాత కేసీఆర్ బయటికి వెళ్ళిపోతున్నారు, తిరిగి ఫామ్ హౌస్కి వెళ్తున్నారు. అయితే ఈ 50 నిమిషాల పాటు జరిగినటువంటి విచారణలో దేశంలో నీటి లభ్యత ఎంత, నీటి అవసరం ఎంత, నీటి అవసరం ఎంత, అనవసరంగా సముద్రంలో కలుస్తున్నటువంటి నీరెంత, గతంలో కేసీఆర్ పదే కొన్ని ప్రజెంటేషన్స్ ఇచ్చారు. దేశంలో నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పటికీ దాన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి తెలివి ఇప్పుడున్నటువంటి పాలకులకు లేదు, గతంలో ఉన్నటువంటి పాలకులు లేదు అనే కామెంట్స్ ఏదైతే చేశారో ఆ అవసరాలకు అనుగుణంగానే తెలంగాణ అవసరానికి, తెలంగాణ రైతులకు ఉన్నటువంటి అవసరాల రీత్యా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామనేటువంటి డాక్యుమెంట్లను కూడా కమిషన్ ముందు కేసీఆర్ ఉంచినట్టు తెలుస్తుంది. వీటితో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనేక రకాల డాక్యుమెంట్స్ని కూడా తన వెంట తీసుకొచ్చారు. డిపిఆర్లు తీసుకొచ్చారు. అలాగే
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి ముగింపు వరకు ఏం జరిగింది అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివరాలన్నిటిని కూడా ఆయన గత ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోలు కావచ్చు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఒప్పందాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నిటిని కూడా కమిషన్ ముందు ఉంచింది. అయితే ఈ కమిషన్ విచారణ 1-to-1 జరిగినటువంటి నేపథ్యంలో ఇంకా ఎలాంటి ప్రశ్నలు సంధించారు, కేసీఆర్ ఏం చెప్పారు అనేటువంటి అంశాలకు సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం విచారణ ముగిసినటువంటి నేపథ్యంలో కమిషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తయింది. ఎందుకంటే విచారణ చేసిన తర్వాత తను చెప్పినటువంటి సమాధానాలన్నిటికీ ఇవేనా సమాధానాలు అనేటువంటి క్రాస్ చెక్ చేసుకునేటువంటి వెసులుబాటు ఇస్తారు. ఆ విచారణ ముగిసినటువంటి వెంటనే ఒక 5-10 నిమిషాల్లో ఇచ్చినటువంటి సమాధానాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ని మీద కేసీఆర్ సంతకం చేసి ఆ విచారణ ముగిసిందని కమిషన్ చెప్పినటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. సుమారు 50 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ విచారణలో కాళేశ్వరంపై ఇన్నాళ్ళు జరిగినటువంటి అనుమానాలు కావచ్చు, అధికారులు చెప్పినటువంటి సమాధానాలు కావచ్చు, ఇలాంటి ప్రశ్నలన్నిటి మీద కూడా ఈ విచారణలో కమిషన్ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. వాటన్నిటికీ కూడా ఆయన ఓపికగా సమాధానాలు చెప్పి అవసరానికి తగ్గట్టుగా డాక్యుమెంట్లను కూడా కమిషన్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే చారి ఇంత ఎర్లీగా ముగియడానికి మెయిన్ రీజన్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మనం? అంటే క్వశ్చన్ టు క్వశ్చన్ అంటే ఆ క్రాస్ ఎగ్జామినేషన్ అంత ఎర్లీగా అయిపోయింది అనుకోవచ్చా, లేదంటే ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఎర్లీగా ముగించి పంపించారని కూడా అనుకోవచ్చా? కమిషన్ విచారణ ఎంతసేపు చేయాలి, ఏ ప్రశ్నలు అడగాలనేటువంటి పూర్తి విచక్షణ కమిషన్ చైర్మన్కి ఉంటుంది కాబట్టి కమిషన్ చాలా రోజులుగా ఈ కసరత్తు జరుగుతుంది, విచారణ చేస్తుంది, అందరి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. కాబట్టి కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఘోష్కి ఏదైనా అనుమానం ఉంటే వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనుగుణంగానే కేసీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సుమారు హరీష్ రావునికి 45 నిమిషాలు విచారణ చేశారు. హరీష్ రావు కంటే ఇంకో 5 నిమిషాలు ఎక్కువగా కేసీఆర్ని విచారించారు. అయితే విచారణ ఎంతసేపు జరగాలి, ఏ ప్రశ్నలు అడగాలి అనే దానికి సంబంధించి పూర్తిగా కమిషన్ పరిధిలోని అంశం కాబట్టి ఆయన్ని ఓన్లీ తనకున్నటువంటి అనుమానాలు, అభ్యంతరాలకు సంబంధించినటువంటి విషయాల మీదనే కేసీఆర్ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ అధికారుల నుంచి చాలామంది అధికారులని, విద్యావంతులని, ఈ ఇరిగేషన్ రంగంలో నిపుణులందరినీ కూడా అభిప్రాయాల్ని సేకరించింది. కేవలం తనకున్నటువంటి అనుమానాలు కావచ్చు, తనకున్నటువంటి తనకు వచ్చినటువంటి ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటి అనుమానాలను నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నమే కమిషన్ చేసి ఉంటుంది అనేది మనకున్నటువంటి అవగాహన ప్రకారం చెప్పొచ్చు. 50 నిమిషాల సమయంలో ఆయనకున్నటువంటి అనుమానాలనే నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేసి ఉంటారు. అందుకే త్వరగా కమిషన్ విచారణ కూడా ముగించారు. అయితే కేసీఆర్ ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో ఎక్కువ విచారణకి సహకరించేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కాబట్టి కమిషన్ కూడా విచారణకు వచ్చినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ మనకున్నటువంటి సమాచారం ఆయన కాన్ఫిడెంట్గా తను చేసినటువంటి ప్రాజెక్టు, తను చేసినటువంటి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అంశాలన్నిటి మీద కూడా కమిషన్ ముందు పూర్తి స్థాయిలో విచారణని ఎదుర్కోవడం, డాక్యుమెంట్లను కూడా కమిషన్కి ఇచ్చారు అనేటువంటి సమాచారం అయితే ఉంది. ఇంకా ఏం జరిగింది విచారణ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎగ్జాక్ట్లీ చారి. అండ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఆయన తనతో పాటు తీసుకెళ్లారు విచారణకి. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ లేదంటే వాటికి సంబంధించిన సబ్మిషన్ అడిగారా, లేదంటే అంతకు మించిన డాక్యుమెంట్స్ ఏమన్నా అడిగారా? అంటే డిపిఆర్ అనేది ప్రధానంగా ప్రాజెక్టు డీటెయిల్ రిపోర్టు రాకముందుకే ప్రాజెక్ట్ని ప్రారంభించారనేది ఒక ఆరోపణ. ఆ ఆరోపణకు సంబంధించి ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించారు, డిపిఆర్కి అనుమతి ఎప్పుడు వచ్చింది అనేటువంటి అంశాలను క్రాస్ చెక్ చేసుకోవడానికి పెద్దగా సమాధానం రూపంలో ఉండేది, డాక్యుమెంట్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఆ డాక్యుమెంట్ను కూడా ఇచ్చుంటారు. కాళేశ్వరం గతంలో ఉమ్మడి నిర్ణయం, క్యాబినెట్లో ఉమ్మడి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఈటెల రాజేందర్, హరీష్ రావు చెప్పారు. కాబట్టి క్యాబినెట్కి మొత్తానికి చీఫ్గా కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఆయన్ని కూడా అలాంటి ప్రశ్ననే అడిగి ఉంటారు. క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి మినిట్స్ ఉంటాయి కదా, ఆ మినిట్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా కేసీఆర్ కమిషన్కి అప్పగించి ఉంటారు. పూర్తి స్థాయిలో ఏ డాక్యుమెంట్లు ఇచ్చారు ఏంటి అనే దానికి సంబంధించి కొంత స్పష్టత రావాలి. కమిషన్ ఇప్పుడే విచారణ ముగిసింది కాబట్టి విచారణ ఎదుర్కొన్నటువంటి కేసీఆర్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళారు. కాబట్టి మరి కాసేపట్లో ఆ విచారణలో ఏం జరిగింది, ఏం ప్రశ్నలు అడిగారు, ఏం డాక్యుమెంట్లు ఇచ్చారు అనేటువంటి పూర్తి వివరాలు మరి కాసేపట్లో రావచ్చు.
అంటే చారి ఏ విధంగా మనం చూస్తే ప్రీవియస్ గా విచారణ ఎదుర్కొన్న ఈటల రాజేందర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కూడా విచారణ అయిపోయిన అనంతరం బయటికి రాగానే వాళ్ళు ప్రెస్ తో మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. సో సేమ్ ఇక్కడ రిపీట్ కాలేదు. సో అంటే ఒక నోట్ వైజ్ గా రిలీజ్ చేసే అవకాశం ఉందా? విచారణ ఏ విధంగా జరిగింది, లేదంటే ఎలా ఉండబోతుంది ఆ ప్రాసెస్? అంటే విచారణ కమిషన్ ముందు అడిగినటువంటి ప్రశ్నలు కావచ్చు, ఈ వివిధ రకాల అంశాలకు సంబంధించి హరీష్ రావు కూడా ఒకే ఒక అంశాన్ని ప్రస్తావించారు. మేడిగడ్డ కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో మేడిగడ్డ దగ్గరనే ఎందుకు ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు కట్టాలనుకున్నది, అక్కడ నీటి లభ్యత లేదు, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణలో అధికారం ఉంది, కేంద్రంలో అధికారం ఉంది, కానీ అనుమతులు తీసుకురాలేకపోయింది. కానీ మహారాష్ట్ర చెప్పినటువంటి అభ్యంతరం, ఆ తర్వాత మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం రావడం, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు లేవనెత్తినటువంటి అభ్యంతరాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ముంపుకు గురయ్యేటువంటి ప్రాంత నష్టాన్ని నివారించడానికి తగ్గించడానికి ప్రాజెక్టులో ఆ నీటి లభ్యత కూడా తుమ్మిడిహట్టి కంటే మేడిగడ్డ దగ్గరనే ఎక్కువగా నీటి లభ్యత ఉంది అని గుర్తించాం కాబట్టి అనేటువంటి అంశాన్ని కొంత చెప్పాలనేటువంటి ఉద్దేశంతో హరీష్ రావు అంతవరకు మాత్రమే ఆ రోజు ఒక్క నిమిషం స్టే ఆన్లైన్.